హాయ్! సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇది 32 సైజ్ బ్లౌజ్ మెజర్‌మెంట్స్ చూపిస్తున్నాను. ఇది పొడవు తీసుకోవాలి ఇలా. ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే యువతల కట్ చేసుకోవాలండి. క్రాసులు వస్తాయి కదా క్లాత్‌కి, కట్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ వేసుకొని వేస్ట్ సైజ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు చెస్ట్ మెజర్మెంటు, షోల్డర్ మెజర్మెంటు తీసుకోవాలి. ఇలా వేసుకొని బ్లౌజ్ని ఇలా కొలత వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇది షోల్డర్ కొలత. ఇలా బ్లౌజ్ మీద మార్కింగ్ వేసుకోవాలి. మనం ఎంత వచ్చింది వేసుకొని మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు టేపుని సగం మడుచుకోవాలి. ఇలా బ్లౌజు వేస్ట్ లూజు 1 ఇంచు టక్స్ వేసుకుంటాం కదా, అది 2 ఇంచెస్ ఖర్చులు ఇలా పెట్టేసుకొని అదే కొలత మనం ఎంత వచ్చిందో చూసుకుంటూ ఇక్కడ మనం చెస్ట్ లూజ్ చూసుకున్నాం కదా, చెస్ట్ మెజర్మెంటు, ఆ మెజర్మెంట్కి ఇక్కడ కొలత వేసుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. మనకి 19.5 వచ్చిందండి. 19.5లో సగం పెట్టుకొని కొలత పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని స్కేల్ తోటి ఒక గీటు గీసుకోవాలి. ఇలా ఖర్చుకు కూడా 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చంక కొలత కోసం మనం తీసుకుంటాం కదా, ఇక్కడ వేస్ట్ లూజ్ కాడ నుంచి చంక వరకు ఒక మార్కింగు ఖర్చుకు కూడా కలిపి తీసేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనకు వేస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 32 సైజ్ కదా. ఇక్కడ నెక్ కోసం ఇలా తీసుకోవాలి. నేను షాప్లోనే ఉండి నేను మార్కింగ్ వేస్తా చెప్పొచ్చు, కానీ సౌండ్లు ఎక్కువ వస్తుంటాయండి. ఆటోలు, బస్సులు అవి తిరుగుతూ ఉంటాయి. అందువలన నాకు అలా చెప్పడానికి కుదరదు. అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చి చెబుతున్నాను. 32 సైజు వాళ్ళకి 2 ఇంచెస్ సరిపోయిద్ది నెక్కుకి. నెక్ విత్ 2 ఇంచెస్, 2.5 ఈ మెజర్మెంట్ తీసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని రౌండు నెక్ ఇలా గీసుకొని కరెక్ట్గా వస్తుందండి మెజర్మెంటు. ఇలా పైన షోల్డర్ తీసుకొని మనకి అటు ఖర్చు ఇటు ఖర్చు తీసేసుకుంటే ఎలా వస్తుందో ఒకసారి నెక్ చూసుకోండి. కరెక్ట్గా వచ్చిందా లేదా నెక్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఒక 1/4 ఇంచు పెంచుకొని మనం సైడ్కి ఇట్లా క్రాస్ తీసేసుకుంటే మళ్ళీ మీకు రౌండ్ నెక్ కరెక్ట్గా వస్తుంది. ఇలా షోల్డర్ మార్కింగ్ అటు ఖర్చు ఇటు ఖర్చు ఇలా బాక్స్ లాగా గీసుకొని అక్కడ ఎంత మెజర్మెంట్ వచ్చిందో చంక వైపు చంకదింపు కల్లి కూడా అంత మెజర్మెంటే వస్తుంది. అలాగ వేసుకోవాలి. బాక్స్ లాగా గీసుకొని స్కేల్ తోటి ఇలా 1.5 తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ అని వస్తాయండి, అవి కూడా యూజ్ చేయొచ్చు మీరు కొత్తగా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు అయితే. ఇలా ఒకసారి చూసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందా లేదా. కరెక్ట్గా లేకపోతే కనుక ఎక్కువ వస్తే కనుక కొంచెం పైకి పెట్టుకోండి, తక్కువ వస్తే కనుక కింద దించుకుంటే సరిపోద్ది. ఒక 1/4 ఇంచు అటో ఇటో మీకు చంక మార్పులోనే ఉంటుందండి మీకు షోల్డర్ అనేది నిలబడేది. ఇలా డాట్ పెట్టుకోవాలి.
టక్స్ వేసుకుంటాం కదా, అలా డాట్ పెట్టుకోవాలి. హ్యాండ్స్కి క్రాస్ వచ్చిన ముక్క కొంచెం కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇప్పుడు పైపింగ్ వేస్తాను కదా వీటికి, అందువల్ల ఒక పావు ఇంచే వేస్తున్నాను, లేకపోతే ఒక హాఫ్ ఇంచు వేసుకుంటే సరిపోయిద్దండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకొని పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు తీసుకొని ఖర్చుతో సహా పెట్టేసుకోండి. ఖర్చుకు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వద్దు. ఇలా చెయ్యి లూజు అంటారు, ఇలా పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా, అదే 2 ఇంచెస్ హ్యాండ్కి కూడా పెట్టుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ సారి నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేసుకోవాలి. హ్యాండ్ పొడవులో కొంతమందికి 3 ఇంచెస్ డౌన్ ఉంటుంది, 2.5 కూడా ఉంటుందండి. మీరు చూసుకొని పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అలా తీసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఇలా చంక పీసులు పడతాయండి దీనికి. క్రాస్ తీసుకునేటప్పుడు 2 ఇంచెస్ పెట్టుకోండి. మార్కింగ్ కొంచెం కిందకి దించుకుంటే గిట్లాగా 1 ఇంచ్ కాడి నుంచి డౌన్ దించుకుంటే సరిపోయిద్దండి. హ్యాండ్ ఈజీగా వస్తుంది. క్రాసులు అసలు తిత్తులు అనేవి లేకుండా క్రాసులు బాగా వస్తుందండి. క్రాస్ ఇలా తీసుకోండి, చాలా నీట్గా వస్తుంది. చంకల్లో ఉగ్గులు అవి లేకుండా హ్యాండ్ బాగా నీట్గా వస్తుందండి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. క్రాస్ కూడా ఎలా తీస్తున్నానో చూడండి. ఎలా తీసుకున్నారంటే హ్యాండ్ కాడ ఇటు సైడు తిత్తులు అవి లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకున్నాము. మొత్తం చుట్టూరు ఒక మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్నాక బ్లౌజ్ తీసుకొని ఇలా పట్టుకోండి. మార్కింగ్ అనేది క్రాస్ లాగొద్దండి. మీరు స్ట్రైట్గా పట్టుకున్నారంటే షేప్ దగ్గర మీకు కొలత అనేది వస్తుంది. తర్వాత నెక్కు మీకు ఎటువంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏ మోడల్స్ కావాలన్నా చూపిస్తాను నేను. ఇలా క్రాస్ తీసుకోవాలి, బాక్స్ లాగా తీసుకొని క్రాస్ తీసుకోవాలి. బ్లౌజులే కాదండి, చుడీదార్సు, లెహంగాలు, లాంగ్ ఫ్రాక్లు అవి కూడా స్టిచ్ చేస్తాను. ఫ్రాకులు అవి కూడా నేను చూపిస్తాను. కానీ ఎక్కువ బ్లౌజులే వస్తున్నాయి, బ్లౌజులతోటే చూపిస్తున్నాను. ఇప్పుడు షేప్ దగ్గర కరెక్ట్గా మీరు 4 హుక్స్కి అది ఇది అని చెప్తారండి, అట్లా కాకుండా మీకు షేప్ దగ్గరే చూసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మీకు ఫ్రంట్ పార్ట్ అర్థం కాకపోతే ఫ్రంట్ పార్ట్ వరకు ఒకసారి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానండి. మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా షోల్డర్కి ఎదురుగా మనం గనక బ్లౌజు కట్ చేసుకున్న పీస్ కనుక మడత వేసుకున్నామంటే మనకది కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ చేసుకోవడానికి. ఇలా షేపులు అవి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. షేప్ పట్టీల కోసం మనం కట్ చేసుకోవడానికి షేప్ పట్టీలు ఎంత కొలత ఉన్నాయో చూసుకొని అది పెట్టేసుకుంటున్నాం. మార్కింగ్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి.
ఇది పైపింగ్ బ్లౌజేనండి. ఆల్రెడీ మీకు పైపింగ్ అవి చూపించాను కదా, అందుకని ఊరక కటింగ్ వరకు నేను చూపిస్తున్నాను. ఇది ఉక్సులు పట్టి, ఇది ఉక్సులు పట్టి అండి, ఉక్సులు కాజాల పట్టి. అది ఇది వేస్ట్ లూజ్ దగ్గర బెల్ట్కి వేసుకుంటాం కదా, ఇదండి నడుం పట్టి అంటారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.